మార్కెట్లోకి గూగుల్ కంపెనీ వాళ్ళు జెమ్మా 3 ఫౌండేషన్ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇది కేవలం ఒక్క జీపీయూ లేదా ఒక్క టీపీయూ ద్వారానే రన్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే జెమ్మా 3 మోడల్ అంటే ఏంటి? ఆల్రెడీ గూగుల్ కంపెనీ వాళ్ళకి జెమినై చాట్ బోట్ ఉండగా ఈ జెమ్మా 3 ఎందుకు తీసుకొచ్చారు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మార్చ్ 12వ తారీఖు 2020 సంవత్సరంలో జెమ్మా 3 అనే ఒక మోడల్ అయితే గూగుల్ కంపెనీ అయితే లాంచ్ చేశారు. అన్నమాట వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే కేవలం ఒక సింగిల్ జీపీయూ లేదా టీపీయూ ద్వారా ఈ జెమ్మా 3 అనే మోడల్ ని రన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ పర్టికులర్ మోడల్ మొత్తం 4 సైజెస్ లో ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. 1 బిలియన్, 4 బిలియన్, 12 బిలియన్, 27 బిలియన్ పారామీటర్స్ ఇలాగా డిఫరెంట్ రేంజెస్ లో ఈ పర్టికులర్ మోడల్ రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లామా 405 బిలియన్ పారామీటర్ మోడల్ కానివ్వండి, డీప్ సీక్ వర్షన్ 3 కానివ్వండి, O3 మినీ, ఇటువంటి మోడల్స్ సంబంధించిన స్కోర్ ని ఇది అవుట్ పర్ఫార్మ్ చేసి అంత పర్ఫార్మెన్స్ ని ఏదో సింగిల్ జీపీ లేదా టీపీయూ హోస్ట్ ద్వారా ఇది రన్ చేయగలదని చెప్తున్నారు. అలానే 140 లాంగ్వేజెస్ సపోర్ట్ ఈ పర్టికులర్ మోడల్ అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చని చెప్తున్నారు. ఇందులో మనకి టెక్స్ట్ మరియు విజువల్ రీజనింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయని చెప్తున్నారు. ఎక్కువ కాంప్లెక్స్ టాస్క్ ని రన్ చేయొచ్చు, మరీ ఎక్కువగా కంటెక్స్ట్ విండోని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ పర్టికులర్ మోడల్ రన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఫంక్షన్ కాలింగ్ లో ఏ వర్క్ ఫ్లోస్ ని రన్ చేయొచ్చు అని చెప్తున్నారు. హై పర్ఫార్మెన్స్ ని ఈ పర్టికులర్ ఏ మోడల్ ద్వారా రన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీకు చెప్పిన దాంట్లో మీకు ఫస్ట్ ప్రశ్న వస్తుందంటే అదేంటి, గూగుల్ కంపెనీ వాళ్ళు జెమినై అనే ఒక చాట్ బోట్ ని ఆల్రెడీ మార్కెట్ లో అందుబాటులో తెచ్చినప్పుడు మళ్ళీ జెమ్మా 3 ఏంటి అని అనుకోవచ్చు. జెమినై ఏదైతే ఉందో ఇది ఒక చాట్ బోట్. ఇక్కడ మీరు జెమినై మోడల్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ అడుగుతుంది. మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే దానికి అవుట్పుట్ అనేది టెక్స్ట్ లో అవుట్పుట్ ఇస్తుంది. ఇమేజెస్ లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇది జెమినై ఏ మోడల్ ఏదైతే ఉందో ఇది ఒక టెక్స్ట్ చాట్ బోట్ లాంటిది అనమాట. సో టెక్స్ట్ లేదంటే టెక్స్ట్ ఇమేజెస్ సంబంధించిన చాట్ బోట్ ఇది. బట్ ఇక్కడ జెమ్మా 3 అనేది ఇది ఒక ఫౌండేషన్ మోడల్. జెమినై 3 యూజ్ చేసి మనం కొత్తగా ఏ మోడల్ డెవలప్ చేయలేం. కానీ ఈ జెమ్మా 3 అనే ఒక ఫౌండేషన్ మోడల్ని ఏదైతే యూజ్ చేసుకుని మనం జెమినై వంటి మోడల్ని డెవలప్ చేయొచ్చు, లేకపోతే ఒక టెక్స్ట్ టు ఇమేజ్ వంటి మోడల్ని డెవలప్ చేయొచ్చు, టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ని అయితే డెవలప్ చేయొచ్చు. సో ఇది ఫౌండేషన్ మోడల్ అనమాట జెమ్మా 3 అనేది. సో దీన్ని యూజ్ చేసుకుని కొత్తగా ఎవరైనా డెవలపర్స్ వాళ్ళ కొత్త మోడల్ డెవలప్ చేయాలనుకుంటే కనుక ఇటువంటి జెమ్మా 3 ప్లాట్ఫామ్ని ఉపయోగించి వాళ్ళకి ఏమైనా టెక్స్ట్ టు టెక్స్ట్ మోడల్ డెవలప్ చేయాలన్నా, టెక్స్ట్ టు ఇమేజ్ కావాలన్నా, లేకపోతే టెక్స్ట్ టు వీడియోస్ని జనరేట్ చేయాలంటే కూడా ఇటువంటి జెమ్మా 3 వంటి ప్లాట్ఫామ్ అయితే వీళ్ళకి అవసరం అవుతుంది. సో దాన్నే గూగుల్ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. 1 బిలియన్, 4 బిలియన్, 12 బిలియన్, 27 బిలియన్ పారామీటర్ అని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే మీకు సరిగ్గా గుర్తుందో లేదో, డీప్ సీక్ వాళ్ళు చాలా తక్కువ పారామీటర్స్ తో మోడల్ లాంచ్ చేసి మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుందని మెన్షన్ చేశారు. బట్ అదే ఓపెన్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ బిలియన్ పారామీటర్స్ యూజ్ చేసి ఆ మోడల్ అయితే ఎగ్జిక్యూట్ చేశారు. రాను కొత్తగా ఏదైనా మోడల్స్ వస్తాయి, డీప్ సీక్ కానివ్వండి, చాట్ జీపీటీ కానివ్వండి, కొత్తగా వచ్చిన మనకి క్వెన్ మోడల్స్ కానివ్వండి, ఏదైనా తీసుకోండి. రాను ఏంటంటే వీళ్ళు పారామీటర్స్ తగ్గించుకుంటే ఎఫిషియన్సీని పెంచుకునే మోడల్స్ ని డెవలప్ చేసుకునే విధానాలు బాగా పెరుగుతున్నాయి. అందుకనే వీళ్ళు ఈ జెమ్మా 3లో 1 బిలియన్ పారామీటర్ మోడల్ ఆఫర్ చేస్తున్నారు. 4 బిలియన్ పారామీటర్, 12 బిలియన్ పారామీటర్, 27 బిలియన్ పారామీటర్. ఇక్కడ ఎవరైతే డెవలపర్ కొత్తగా ఏదైనా ఒక ఏ మోడల్ ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తగ్గట్టుగా జీపీయూస్ పవర్స్ ఎంత యూసేజ్ కావాలో దానికి రిలేటెడ్ మోడల్ ని వీళ్ళు ఎంచుకుని ఆ మోడల్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వీళ్ళు ఆప్టిమైజేషన్ ఎక్కువగా చేసామని చెప్తున్నారు. ఇదివరకు ఎక్కువ జీపీయూస్ కానీ టీపీయూస్ అవసరం అయ్యేదన్నమాట. ఏమైనా మోడల్స్ డిప్లాయ్ చేయాలంటే వాళ్ళు కేవలం ఒక జీపీయూ లేదా ఒక టీపీయూ సహాయంతో వీళ్ళు చెప్తున్న కొత్తగా ఏదైనా మోడల్ ని రన్ చేయాలనుకున్నా, లేకపోతే కొత్త మోడల్ డెవలప్ చేయాలనుకుంటే తక్కువ పవర్ తోనే ఈ మోడల్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటున్నారు. అది జెమ్మా 3లో ఉన్న ప్రత్యేకత. అలానే వీళ్ళు చాట్ బోర్డ్ ఎరేనా ఈలో స్కోర్ ని చూపిస్తున్నారండి. డీప్ సీక్ R1 కి ఇంత స్కోర్ ఉంటే జెమ్మా 3 కి 27 బిలియన్ పారామీటర్ మోడల్ కి ఇంత స్కోర్ 1328 స్కోర్ ఉంది. దీనికి ఇంకా స్టిల్ డీప్ సీక్ R1 కొంచెం ఎక్కువ స్కోర్ అయితే ఉందని చెప్తున్నారు. ఎక్కువగా యూజర్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఆ సంబంధించిన స్కోర్ అనమాట. ఇంకొకటి ఇమేజ్ అప్లికేషన్స్ ఎవరైనా బిల్డ్ చేద్దాం అనుకుంటే దాని యొక్క సేఫ్టీని కూడా పెంచారని చెప్తున్నారు. అంటే ఆ యూజర్స్ ఎవరైనా వేరే రకమైన కంటెంట్ జనరేట్ చేద్దాం అనుకున్నా కూడా దాన్ని అరికట్టే విధంగా అశ్లీల కంటెంట్ ని కానివ్వండి, లేకపోతే స్పామ్ చేద్దాం అనుకున్న కంటెంట్ లాంటివి కూడా చేయకుండా ఏమైనా కొన్ని షీల్డ్ లాంటివి అయితే ఆఫర్ చేస్తుంది అనమాట ఈ మోడల్. అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ ఉన్న కొన్ని టూల్స్ లో ఈ జెమ్మా 3 అయితే యూజ్ చేసుకొని చెప్తున్నారు. ఉదాహరణకి పైటార్చ్ కానివ్వండి, కెరాస్ కానివ్వండి, గూగుల్ ఏ ఎడ్జ్ లో కానివ్వండి, VLLMs లో Gemma.cpp, హగ్గింగ్ ఫేస్, ఇలా చాలా ట్రాన్స్ఫార్మర్స్ లో మీరు కావాలంటే ఈ మోడల్ అయితే ఇంటిగ్రేట్ చేసుకుని మీకు కావాల్సిన టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి, టెక్స్ట్ టు టెక్స్ట్ మోడల్స్ లాంటివి అయితే డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో వీళ్ళు కావాలంటే డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. గూగుల్ ఏ స్టూడియోలో మీరు క్లిక్ చేసి
లేకపోతే క్యాగిల్ కానివ్వండి, హగ్గింగ్ ఫేస్లు ఈ మోడల్ అయితే మీరు ఉపయోగించి బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ట్రై జెమినీ అని క్లిక్ చేస్తున్నాను కదా, సో మీకు ఏమన్నా స్పెసిఫిక్ గా ఏదైనా కొత్త మోడల్ డెవలప్ చేయాలని కూడా ఇక్కడ డెవలప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మ్యాథ్ ట్యూటర్ ఏమైనా ఉదాహరణకి దీన్ని సెలెక్ట్ చేశాను. సో ఏ స్టూడియో ఆల్రెడీ వీళ్ళు టెస్ట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాంటిది కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇలాంటి మోడల్స్ మీరు డిప్లాయ్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఏపీఐ కీ కూడా ఇస్తున్నారు. ఏమైనా యాప్ డెవలప్మెంట్స్ కానివ్వండి, వాళ్ళ వెబ్సైట్ లో ఇంటిగ్రేట్ చేయడం కోసం ఆ ఏపీఐ కీని తీసుకొచ్చి ఇటువంటి ప్రాంప్ట్స్ కి ఆన్సర్ జనరేట్ చేయడం కోసం ఈ ఏపీఐ కీని అయితే యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన మోడల్ అయితే అది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, దీనికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇస్తుంది. సో ఇది మీరు టెస్ట్ ఎన్విరాన్మెంట్. సో ఇది మీరు ఏదైనా టెస్ట్ చేసుకుని దాని తర్వాత మీరు స్పెసిఫిక్ గా ట్రైనింగ్ ఇచ్చుకుని దాన్ని మీకు కావాల్సిన వెబ్సైట్ లేదా యాప్ లోకి దాన్ని అయితే డంప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ జెమ్మా 3 అనేది డెవలపర్స్ కి అయితే హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తక్కువ యూసేజ్ తో మీరు ఎక్కువ బిలియన్ పారామీటర్ మోడల్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా జెమ్మా 3 ఏ మోడల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.